ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొరింథీ 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యంలో వ్రాయబడిన మాట, దేవుని వాగ్దానాలు ఎన్నైనను అవన్నీ నిశ్చయములై ఉన్నవి. నిశ్చయం అంటే ఖచ్చితమని, ఖండితమని అర్థం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా, నిశ్చయంగా జరుగుతాయని ఈ మాట యొక్క అర్థం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడి ఉంది, నిశ్చయముగా యేసయ్య ద్వారా ఉగ్రత నుంచి రక్షించబడుదుము. దేవుడు ఒక మాట నిశ్చయం అని చెప్పాడంటే అది ఖచ్చితమని. ఆయన ద్వారానే, ప్రపంచంలోకి ఎవరి ద్వారా మనం రక్షించబడలేం. ఖచ్చితంగా యేసయ్య ద్వారా మాత్రమే ఉగ్రత నుంచి నీవు, నేను, ప్రపంచంలో ఉన్న మనుషులందరం రక్షించబడతాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యంలో, దేవుడు అబద్ధమానడు, దేవుడు పశ్చాత్తాపరుడు, అబద్ధమానుటకు ఆయన నరుడు కాదు. చెప్పాడంటే చేస్తాడు. ఆయన మాట ఖచ్చితం, నిశ్చయములై ఉన్నాయి. అందుకే వ్రాయబడి ఉంది, దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ నిశ్చయములై ఉన్నాయని. దానికి తగినట్లుగా నీవు, నేను, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. దేవుని వాగ్దానం తప్పకుండా జరుగుతుంది. దానికి తగిన జీవితం మనందరికీ ఉండాలి. బైబిల్లో మనం గమనిస్తే యోబు గ్రంథం 8వ అధ్యాయం 6వ వాక్యంలో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధి పొందుతావు. ఇక్కడ రాయబడి ఉంది, నిశ్చయముగా దేవుడు మన యందు శ్రద్ధ నిలుపుతాడు, నివాస స్థలమును వర్ధిల్లజేస్తాడు. మన స్థితి కొద్దిగా ఉన్న తుదకు మహాభివృద్ధిని కలగజేస్తాడు. ఆ మాట వాస్తవం. ఆ వాగ్దానం జరుగుతుంది. ఎప్పుడు? నీవు, నేను పవిత్రంగా బ్రతకాలి, యథార్థవంతులుగా ఉండాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యములో ఉంది, యేసుక్రీస్తు రక్తం మనలను పవిత్రులుగా చేస్తుందని. ఎవరైతే పాపాల్ని ఒప్పుకుంటే దేవుడు వారిని తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరుస్తారని. అదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో, యేసు రక్తం ప్రతి పాపముల నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుందని. ఇప్పటికి మనం బాప్తిసం పొంది యేసు రక్తంతో కడగబడ్డాం, పవిత్రులం. అందుకే వాక్యం చెప్తుంది, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే నిశ్చయంగా దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు, నీ నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నా రాబోయే రోజుల్లో తుదకు మహాభివృద్ధిని కలగజేస్తాడు. అక్కడే ఉంది మరొక్క మాట, యథార్థవంతుడిగా బ్రతికితే. బైబిల్లో యోబును గురించి గమనిస్తే, యోబు యథార్థవంతుడు, భయభక్తి గలవాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. 15వ కీర్తన 2వ వాక్యములో ఉంది, యథార్థవంతులు హృదయపూర్వకముగా నిజం పలుకుతారని. ఈ రోజున వాక్యం వింటున్న నీవు, నేను, మనుషులు ప్రతివారు దేవుని వాగ్దానం నిశ్చయంగా మన పట్ల జరగాలంటే పవిత్రంగా ఉండాలి, యథార్థవంతులుగా ఉంటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రద్ధ నిలిపి దేవుడు నివాస స్థలమును వర్ధిల్ల చేసి నీ స్థితిని మహాభివృద్ధి పరుస్తాడు. అలాగే మరొక మాట, మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వాక్యంలో, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని దేవుడు చెప్పిన మాట నిజం. దేవుడు నిశ్చయం అన్నాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ రాయబడి ఉంది, దేవుడు అంటాడు, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. సర్వసాధారణంగా బైబిల్ అంతట్లో మనం చెప్తాం, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని మనం చెప్తాం, పాటలు పాడుతాం. కానీ దేవుడు అంటాడు, మీకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. ఎప్పుడు? మార్కు సువార్త 9:23లో ఉంది, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఇంకా బైబిల్లో రాయబడి ఉంది, ఉపవాసము వలననే
ఇంకా అసాధ్యమైన కార్యాలన్నీ సాధ్యపరచబడతాయి. దేవుని యందు నమ్మిక ఉంచాలి. రెండవది, మనకి ఏ గట్టు సమస్యలున్నా, కఠినమైన సమస్యలున్నా ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు, నిశ్చయముగా మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. ఈరోజున చాలామంది జీవితాలలో ఇది మా జీవితంలో జరగడం లేదు, ఇది మాకు అసాధ్యం అనుకుంటూ ఉంటారు. అనుకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచి మనం దేవుని దగ్గర ఉపవాస ప్రార్థన చేసి పోరాడినప్పుడు తప్పక నిశ్చయముగా మనకు అసాధ్యమైనది ఏదీ లేకుండా దేవుడు చేయునుగాక. మరొక మాట 128వ కీర్తన 1-2 వాక్య భాగాల్లో ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వాళ్ళు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాడితో అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. అక్కడ ఎన్నో ఆశీర్వాదాలు ఆ 128వ కీర్తన అంతా వ్రాయబడి ఉన్నాయి. అవి నిశ్చయముగా జరగాలంటే అక్కడ ఒక కండిషన్ దేవుడు పెట్టాడు. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వాక్యంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1లో ఇట్లా ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకోవడం. ఒక యోబులాగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విసర్జించినప్పుడు ఇదిగో ఈ చోట ఈ 3వ ఆశీర్వాదం ఉంది. నిశ్చయముగా నీ చేతుల కష్టాడితాన్ని అనుభవిస్తావు, నీకు మేలు జరుగుతుంది, నువ్వు ధన్యుడు అవుతావు. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ వాగ్దానాన్ని, ఈ యొక్క ఆశీర్వాదాలు వింటున్న దేవుని ప్రజలారా, మన జీవితంలో నిశ్చయముగా దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ జరగాలంటే మనం కూడా ఇదిగో దేవుడు చెప్పినట్లు పవిత్రంగా బ్రతుకుదాం, యథార్థవంతులం అవుదాం. దేవుడు నిశ్చయముగా మన యందు శ్రద్ధ నిలిపి నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాడు. దేవుడు చెప్పినట్లుగా దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసంతో ఉపవాస ప్రార్థనలు మనం చేసినప్పుడు నిశ్చయముగా మనకు అసాధ్యమైనది ఏది ఉండదు. 3వ ఆశీర్వాదం, ప్రభు చెప్పినట్లు దేవుని యందు మనం భయభక్తులు కలిగి బ్రతికి ఆయన త్రోవలో నడుచుకుంటే నిశ్చయముగా మనం కష్టపడిన చేతుల కష్టాడితో అనుభవిస్తాం. నీ కుటుంబం, నీ లోపల నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఈ మాటలు, ఈ వాగ్దానాలు మీ కుటుంబాల్లో దేవుని వాగ్దానాలు ఎన్ని ఉన్నా అవన్నీ నిశ్చయములై తప్పక జరిగించి పరలోక రాజ్యానికి దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్.